ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి మైనింగ్ కుంభకోణం మీద అఖిలేష్కి పెద్ద షాక్ తగిలింది. సిబిఐ సమన్లు జారీ చేసింది. సమన్ అంటే తక్షణం వచ్చి హాజరవ్వమని ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ని హాజరవ్వమని. అయితే ఆయన అదృష్టం నిందితుడిగా కాదు సాక్షిగా మైనింగ్ కుంభకోణం వ్యవహారంలో వాంగ్మూలం ఇవ్వడానికి సాక్షిగా పిలిచారు. కాకపోతే సాక్షిగా పిలిచిన వాళ్ళని సాక్షిగానే ఉంచాలని రూల్ ఏం లేదు. కవితను కూడా లెక్కర కుంభకోణంలో ముందు సాక్షిగా పిలిచి ఆ తర్వాత ఇప్పుడు నిందితురాలుగా చేర్చారు కదా, అట్లాగే అఖిలేష్కి ఇప్పుడు షాక్ అనమాట. పిలిచారు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్టేట్లో ఎవరిది ఉంది, బీజేపీదే ఉంది, అలాగే సెంటర్లో కూడా బీజేపీదే ఉంది. కాబట్టి ఆధారాలు లేకుండా అంత వేగ్గా చేయరు, అంత వేగ్గా ఎవరిని పట్టుకోవట్లేదు. లైక్ ఇప్పుడు కేజ్రీవాల్ది సిసోడియాది చూస్తున్నారు కదా, అట్లాగే మొన్న ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి దెబ్బతిని జైలుకి వెళ్లాల్సి వచ్చింది కదా, అట్లాంటి పరిస్థితులు వస్తాయి. దాంతో ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లోపు తనని జైల్లో పెడతారా ఏంటి అన్నటువంటి భయం పట్టుకుంది.